థంబ్నెయిల్ చూసి ఆతృత పడకండి, ఆశ్చర్యపోకండి. ఈ మాట మనమంటుంది కాదు, నేరుగా జనసేన పార్టీ శ్రేణులే చెప్తున్నాయి. వైఎస్ఆర్సీపీ కోవట్టుగా వర్మ పిఠాపురలో ఇంత పెద్ద రచ్చ రాజేస్తున్నారు అన్నది జనసేన పార్టీ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి మాట. జనసేన సోషల్ మీడియా హ్యాండిల్స్లో అనేక చోట్ల ఈ మాట కనిపిస్తుంది. రాష్ట్రమంతా ఎక్కడా లేని రాద్ధాంతం పిఠాపురంలోనే ఎందుకు జరుగుతోంది అన్నది వాళ్ళ ప్రశ్న. పిఠాపురంలో జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య విభజన రాజేసి వైఎస్ఆర్సీపీకి మేలు చేసే స్కెచ్ వర్మ పన్నుతున్నారు అన్నది వాళ్ళందరి అభిప్రాయం. అందుకే వర్మ అయిన దానికి కాందానికి, చిన్నదానికి పెద్దానికి చాలా పెద్ద స్థాయిలో విభేదాలు రాజేసే పనిలో ఉన్నారు అన్నది వాళ్ళందరి అభియోగం. నిజమేనా? వర్మ నిజంగానే వైఎస్ఆర్సీపీతో మాట్లాడుకుని వైఎస్ఆర్సీపీ ప్రయోజనాలు తగ్గట్టుగా పిఠాపురంలో ఇంత పెద్ద వివాదాలకు కారణమవుతున్నారా అన్నది చాలా పెద్ద అనుమానం. మరి నిజంగానే వర్మ అలాంటి ప్రయత్నం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎందుకు కళ్ళప్పగించి చూస్తోంది? మరొక కీలకమైనటువంటి అంశం, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తీరు మీద, తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి మీద ఎక్కడైనా జనసేన పార్టీ నేతలు రాద్ధాంతం చేస్తే వెంటనే వాళ్ళ మీద లేఖలు వచ్చేస్తున్నాయి. వాళ్ళని సస్పెండ్ చేస్తూ, వాళ్ళ మీద వేటేస్తూ జనసేన అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కానీ జనసేన పార్టీ అధినేతే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పదే పదే వివాదాలు సృష్టిస్తున్న వర్మ మీద మాత్రం టీడీపీ అధిష్టానం పల్లెత్తు మాట మాట్లాడడానికి సిద్ధం కావటం లేదు. వర్మని కంట్రోల్ చేయడానికి కూడా ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానమే వర్మను జనసేన పార్టీ అధినేత మీద ఉసుగొల్పుతున్నట్ట, కాకుంటే వైఎస్ఆర్సీపీతో లాలూచీపడి ఇలాంటి స్కెచ్ వర్మ అనుసరిస్తుంటే టీడీపీ అధిష్టానం కళ్ళప్పగించి చూస్తున్నట్ట. అసలు ఏం జరుగుతోంది అన్నది కీలకమైనటువంటి అంశం. నిజానికి పిఠాపురంలో వర్మకి రాజకీయ భౌతవ్యం దాదాపు శూన్యం. ఆంధ్రప్రదేశ్లో కూటమి కలిసి ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా చెప్తున్న దాని ప్రకారంగా రాబోయే 15 ఏళ్ల పాటు ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణే పోటీ చేస్తారు. గెలిచినా ఓడినా ఆయనే బరిలో ఉంటారు. కాబట్టి వర్మకి కూటమి వైపు నుంచి, అంటే టీడీపీ జనసేన వైపు నుంచి టికెట్ ఆశించడం కూడా చాలా పెద్ద అత్యాశ అవుతుంది. మరి ఇలాంటి తరుణంలో వర్మకి ప్రత్యామ్నాయం ఏంటి? నిన్న మొన్నటి వరకు డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి పిఠాపురం 2 నియోజకవర్గాలుగా మారి కొత్తపల్లి మండలంతో కలిపి మరొక నియోజకవర్గం ఏర్పడితే అక్కడి నుంచి బరిలో దిగొచ్చు అని వర్మ గట్టి ఆశలే పెట్టుకున్నారు. ఇప్పుడు అలాంటి ఆశల మీద పార్లమెంట్లో జరిగినటువంటి పరిణామాలన్నీ నీళ్లు జల్లడంతో 2029కు ముందు డీలిమిటేషన్ అవకాశాలు దాదాపు శూన్యమన్నట్టుగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో వర్మకి రాజకీయ భౌతవ్యం కావాలంటే ఏం చేయాలి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. పిఠాపురంలో వర్మ చంద్రబాబు మాటను ఖాతరు చేయకుండా మొన్నటి ఎన్నికల్లో బరిలో దిగుంటే రాజకీయం వేరుగా ఉండేది. కానీ ఆయన చంద్రబాబు మాటకు కట్టుబడి చంద్రబాబు ఇచ్చిన హామీకి తల వంచి పోటీ నుంచి తప్పుకున్నారు. పోటీ చేయకుండానే విరమించుకున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు వర్మ ఉండి నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన కలవపూడి శివ మాదిరిగా కాకుండా ఉండాలంటే ఆయన కూడా ఏదో ఒక బలమైన పక్షం వైపు మళ్ళక తప్పని పరిస్థితి వచ్చేస్తుంది. కలవపూడి శివ కూడా వర్మ కమ్యూనిటీనే, అదే క్యాస్ట్ సంబంధించినటువంటి ఉండిలో బలమైనటువంటి నేత. పదే పదే ఉండిలో వరుసగా గెలుస్తుంటే 2019 ఎన్నికల్లో ఆయన్ని ఆ సీటు ఖాళీ చేయించి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికి కూడా పోటీ నుంచి తప్పించి ఆయన స్థానంలో మంతెన రామరాజుకు సీటు ఇచ్చి కలవపూడి శివను నరసాపురం ఎంపీగా పంపించారు. అప్పట్లో ఆయన ససేమిరా అన్నప్పటికీ అధిష్టానం ఒత్తిడికి తలొంచి ఆయన నరసాపురం ఎంపీగా బరిలో దిగి ఇప్పుడు ఉండి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘురామకృష్ణరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2024 వచ్చేసరికి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును కూడా తప్పించి రఘురామకృష్ణరాజుకి అసెంబ్లీ సీట్ ఇవ్వడంతో కలవపూడి శివ ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్గా బరిలో దిగి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన రాజకీయ భౌతవ్యం దాదాపు శూన్యంగా కనిపిస్తుంది. ఇలా కలవపూడి శివ మాదిరిగా పిఠాపురం వర్మ పరిస్థితి మారకుండా ఉండాలంటే ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఏదో ఒక పక్షం వైపు నిలబడక తప్పని పరిస్థితి రాబోతోంది. ఇప్పుడు వర్మ ఇలాంటి ప్రయత్నాలు పదే పదే చేయడం ద్వారా, నిత్యం వార్తల్లో ఉండే వ్యవహారం చక్కబెట్టడం ద్వారా ఆయన చాలా పెద్ద స్థాయిలో మద్దతు పొందుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.
పవన్ కళ్యాణ్ వ్యతిరేకులంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సైతం వర్మకి మద్దతుగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. అటు పెండం దొరబాబే వైఎస్ఆర్సీపీ కోవట్టుగా జనసేనలో చేరి ఆ పార్టీని బలహీనపరిచి తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అనే క్యాంపెయిన్ని పవన్ వ్యతిరేక వర్గం చేసే ప్రయత్నం చేస్తుంది. తద్వారా వర్మకి అంతో ఎంతో మైలేజ్ సంపాదించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది వర్మకి రాజకీయంగా ఉపయోగపడేటువంటి వ్యవహారం. మరి అలాంటి రాజకీయ ప్రయోజనానికి తగ్గట్టుగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఆయన వినియోగించుకుంటారా, ఉపయోగించుకుంటారా? పిఠాపురంలో వర్మ మీద జరిగినటువంటి దాడిని ఆయన రాజకీయంగా తన ప్రయోజనాలు తగ్గట్టుగా మలుచుకోగలుగుతారా? ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు. పిఠాపురంలో వర్మ మీద దాడి కొత్త ఏం కాదు. 2019 ఎన్నికల్లోనే ఉప్పాడ కొత్తపల్లిలో ఆయన మీద తిరగబడ్డారు. సామాన్యులు ఆయన్ని తరిమి కొట్టారు. ఆ తర్వాత జనసేన పార్టీ నేతలు గెలిచిన వెంటనే గొల్లప్రోలు మండలంలో వర్మ మీద తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి పరిణామాలు ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా వర్మ ఇప్పుడు ఒక బాధితుడిగా మారుతున్నటువంటి తరుణంలో ఆయన మీదే జనసేన పార్టీ దాడికి పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల నాటికి తన రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టుగా ఒక ప్లాట్ఫామ్ని ఆయన ఎంత సమర్థవంతంగా చక్కదిద్దుకోగలరన్నదే వర్మ చేతుల్లో ఉన్నటువంటి వ్యవహారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ 2029 ఎన్నికల్లో పిఠాపురంలో బరిలో ఉంటే ఆయన మీద అంతో ఎంతో వ్యతిరేకత తప్పదు. ఎంత ఘనంగా చేసినట్టు బయట ప్రచారం సాగుతున్న పిఠాపురం వాసులు ప్రతిదీ పరిశీలిస్తూ ఉంటారు. అక్కడ అదనంగా ఒరిగేదేమీ లేదని, ఆఖరికి స్థానిక ఎమ్మెల్యే ముఖం కూడా కనిపించట్లేదని, చివరికి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ రచ్చ, వ్యక్తిగత విభేదాలు, లేనిపోని ఉద్రిక్తతలు అన్నీ తలెత్తే పరిస్థితి వచ్చిందని పిఠాపురం వాసులు కలవరపడడం ఖాయం. అలాంటి పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్కి గడ్డు స్థితి తప్పదనేటువంటి వాతావరణం కూడా ఉంటుంది. మరి అలాంటి తరుణంలో వీటన్నిటిని ఉపయోగించుకోవడానికి వర్మ వ్యూహం ఎలా ఉంటుంది? అప్పుడు అనివార్యంగా ఆయన వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళితే ఆ రాజకీయం ఎటు మళ్ళుతుంది? వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా పరిణామాలు మారితే ఆ పిఠాపురం వ్యవహారం ఇంకెంత రసవత్తరంగా ఉంటుంది? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. రాబోయే రోజుల్లో అనివార్యంగా పిఠాపురం వర్మ ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు మళ్ళక తప్పని పరిస్థితి వస్తుందన్నది జగమెరిగినటువంటి వాస్తవం. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కూటమి ద్వారా తన ఆర్థిక ప్రయోజనాలు సంపాదించుకుని ఆ తర్వాత రాజకీయంగా మెరుగైనటువంటి పరిస్థితిలో ఉండేందుకు తగ్గట్టుగా వర్మ నిర్ణయం తీసుకోవడం అనివార్యమని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఆల్టర్నేటివ్గా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ తరఫున వర్మ పిఠాపురం బరిలో ఉంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మ అన్నట్టుగా రాజకీయం మారితే అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ తోడైతే ఆ వ్యవహారం మరో లెవెల్లో ఉంటుందని మాత్రం చెప్పక